హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. సర్వేలన్నీ కూటమి వైపు ఉన్న ఓటమి తప్పదు. మళ్ళీ జగన్ సీఎం, చంద్రబాబు స్వయం కృపరాదే కారణం. ఎన్ని ఎటువైపు ఉన్నా మళ్ళీ జగన్ సీఎం అయ్యే ఛాన్స్ ఉందని కొంతమంది అనుకుంటున్నారంట. అసలు ఏంటో చూద్దాం మనం కూడా. ఏపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? ఎవరు అంచనాల్లో వాళ్ళు ఉన్నారు. గెలుపు మాదంటే మాదని సంబరాలకు సిద్ధమవుతున్నారు. జూన్ 4 నాటి ఎన్నికల ఫలితాలపై కాయ్ రాజా కాయ్ అంటూ కోట్లలో బెట్టింగ్ జరుగుతున్నాయి. జూన్ 4 మీద కౌంటింగ్ నాడు భయంకరంగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. కాయ్ రాజా కాయ్ అన్నట్టు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల విజేత ఎవరో ముందే చెప్పేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఇది ఫిక్స్ అని అంటున్నారు. జస్ట్ ఇది పోలే. జూన్ 4న ఏపీ ఎన్నికల రిజల్ట్ కోసం కోట్లాది మంది తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ రిజల్ట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారండి. కేవలం తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఏపీ ఎన్నికల రిజల్ట్ కోసం దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఓవైపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలిపే ధీమాగా వ్యక్తం చేస్తుంటే యాక్చువల్గా కూటమి వస్తుందని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేనంటూ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి టైము డేట్ ఫిక్స్ చేసేశారు సీఎం జగన్. మళ్ళీ నేనే సీఎం అయిపోతా, టైము డేట్ ఫిక్స్ చేసేసుకున్నాడు. కేఏ పాల్ కూడా అలానే ఉన్నాడంట. అందరూ వచ్చేయండి జూన్ 10 అని చెప్తున్నాడంట కేఏ పాల్ కూడా. గతంలో కంటే భారీ విక్టరీ నమోదు కాబోతుందని కేడర్లో ఉత్సాహం నింపుతున్న సీఎం జగన్ మొత్తానికి ఎవరు అంచనాల్లో వాళ్ళు ఉండగా మళ్ళీ సీఎం జగన్ కాబోతున్నారు అన్నారు ప్రముఖ సినీ రాజకీయ నటుడు వేణుస్వామి. గొప్పోడే వేణుస్వామి అన్నాడంట. తెలుసు కదా ఈ వేణుస్వామి. మళ్ళీ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు పక్కా అని. గడి గుడ్డు అవుతాడు. కేసీఆర్ అవుతాడని చెప్పాడు. మూడోసారి కేటీఆర్ అవుతాడు. ఏమైంది? గతంలో తాను చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నానని మళ్ళీ జగన్ సీఎం కాబోతున్నారే అన్నారు వేణుస్వామి. ఏమన్నా చిలక జోషం చెప్తున్నావా లేకపోతే ఏమైనా జాతకాలు చెప్తున్నావా? చెప్తే ఇగో ఈ నెగ్గుతాడు లేకపోతే ఆడు చచ్చిపోతాడు. నీ జాతకాలన్నీ ఇవే, నీ వేణుస్వామి. చంద్రబాబు ఓడిపోవడానికి అసలు అతను చేసుకున్న స్వయం కృపారాధమే కారణమని అన్న ఆయన ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. 19 ఎన్నికల్లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడుకి టీడీపీకి ఒక సలహా ఇచ్చారు. 2 ఏళ్ల పాటు జగన్ ని కెలకొద్దు, ఆయన జోలికి పోవద్దు. చంద్రబాబు రాజకీయాల నుంచి సెలవు తీసుకుని మనవర్తో ఎంజాయ్ చేసిరండి, పండుగ చేసుకోండి. 3 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి మోహన్ చూడొద్దు. చివరి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి బట్టలు ఇప్పండి. చివరి 2 ఏళ్ళు. ఇదినే చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన సలహా. ఆయన యాక్చువల్లీ చంద్రబాబు నాయుడుకి సలహా ఇచ్చారంట. ఆయన జోలికి వెళ్ళకండి, 3 ఏళ్ళు వదిలేండి. చంద్రబాబు నాయుడు గారు హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయండి. లాస్ట్ 2 ఇయర్స్ మీరు చితక్ కొట్టండి అని చెప్పారంట. ఎవరు? వేణుస్వామి. కానీ చంద్రబాబు ఏం చేశారు? జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి దుకాణం ఓపెన్ చేసి రేపే జగన్ సీఎం కూర్చి దిగిపోతానంటూ మొదలు పెట్టాడు. ఆ రేపు 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 మొత్తం 5 ఏళ్ళు అయ్యిందంట. ఈయనే ఈ వేణుస్వామి. ఒక్కసారి జై కొట్టండి. ఈ ఎన్నికలకు సంబంధించి ఒక పార్టీ వాళ్ళు కాల్ చేసి మా పార్టీ గెలుస్తుందని చెప్పండి, డబ్బులు ఇస్తామని ఆఫర్ చేశారు. కానీ నేను ఒప్పుకోలేదు. చాలా పెద్ద ఫిగర్ ఆఫర్ చేశారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఈయనకి భయంకరంగా డబ్బులు ఇస్తాను చెప్పనంటే ఒప్పుకోలేదంట. సేమ్ కేపాల్ చెప్పినట్లేదు. నేను గతంలో చెప్పినట్లే మళ్ళీ చెప్తున్నా. ఖచ్చితంగా మళ్ళీ జగన్ సీఎం కాబోతున్నారు. ఒకటి కాదు, వందల సర్వేలో కూటమి గెలుస్తుందని చెప్పినా చివరికి జగనే సీఎం అవుతారు. జాతకం మార్చుకుంటే అది జాతకం కాదు కదా. జాతకం మార్చుకుంటే అది జాతకం కాదని చెప్తున్నాడు. కాబట్టి ఎలక్షన్స్ అయిన తర్వాత సీఎం జగన్ కి కొన్ని సమస్యలు వస్తాయంటూ చెప్పుకొచ్చారు. ప్రముఖ సినీ రాజకీయ జ్యోతిష్యుడు వేణుస్వామి. అబ్బో వేణుస్వామి చెప్పాడంట. నెగ్గుతాడంట. ఈయన 10 చెప్తే ఒకటి అవుతుంది, 19 అవ్వవు. ఇప్పుడు ఈయనకు అవుతాయని చెప్తారంట. జూన్ 4న ఉత్కంఠ అయితే నెలకొంది. ఎవరు గెలుస్తారు, ఓటమి ఏంటో, గెలుపు ఓటములు ఏంటో ఆంధ్ర రాష్ట్రం భయంకరంగా ఎదురు చూస్తున్నాం. నేను అనుకున్న నాకున్న అవగాహన ప్రకారం కూటమి ప్రభుత్వం అయితే వస్తుంది. వీళ్ళు ఎవరు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి మీ పని అయిపోయిందబ్బా, మీరు ఇలా పెయిడ్ ఆర్టిస్టులు ఇలాంటి వాళ్ళని పెట్టుకుని చెప్పించుకోవడం తప్పగానే మీరేం చేయలేరు. చూద్దాం. లెట్స్ వాచ్ అండ్ సీ. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.